ఆ పర్వతం నుండి తీయబడిన రాయే యేసుక్రీస్తు వారు. కనీసం తండ్రి కుమారులు ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలా సంతోషం. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగురును పుట్టించే దావీదుకు నీతి సిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును. తనను గురించి తాను సాక్ష్యం చెప్పాడు. కనీసం అదైనా వినండి, కనీసం తప్పించుకుంటారు నరకాన్ని. ఈ క్రైస్తవుడా బహుపరా చాలా జాగ్రత్త. యేసే క్రీస్తు, అది వాక్యం. యేసు దేవుడు, ఇది ట్రినిటీ వాళ్ళకు వాళ్ళ హృదయంలో ఆలోచన కలిగిందట. అది మనుషుల ఆలోచన కాదండి, దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూసినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక ఆ లేఖనాన్ని చూద్దాము. ఎందుకంటే మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, క్రీస్తు ద్వారా మరి సమస్తాన్ని కూడా మరి ఆయన ఆయా కాలాల్లో ఆయన మరి మనందరికీ తెలియజేస్తే, ఆ తెలియజేసినటువంటి విధానాన్ని కానీ, అపోస్తుల బోధ కానీ, ప్రవక్తల బోధ కానీ, క్రీస్తు చెప్పిన మాటలు కానీ అర్థం కాకుండా ఈ ట్రినిటీ సిద్ధాంతంలో వేవో వాళ్లకు అనిపించినవి, వాళ్ళ హృదయానికి మరి ఆలోచన తట్టినవి వాటిని చూసుకొని ఇవి దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు అని చెబుతూ అపోస్తుల బోధను, క్రీస్తు బోధను, ప్రవక్తల బోధన పూర్తిగా పక్కకు నెట్టేసి వాళ్ళు వేసిన పునాదిని చెడగొట్టి కొత్త పునాది వేసి అనేక మందిని వారు నరకానికి పోతూ వారితో పాటు కొంతమందిని నరకానికి వీడ్చుకొని పోతున్నారు. కాబట్టి నిజంగా అపోస్తులు చెప్పినటువంటి బోధ, ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన బోధ, క్రీస్తు చెప్పిన బోధ ఏమిటో లేఖనాల ప్రకారంగా చూద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, కేవలం ఇది మీ యొక్క ఆత్మ రక్షణకు మాత్రమే చెప్పబడుతుంది. దయతోటి చివరి వరకు చూసి సత్యాన్ని గ్రహించండి. సత్యమే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది, నరకాన్ని తప్పించి. కాబట్టి లేఖనాల్లో కొన్ని మాటలు చూద్దాము. ఎందుకంటే ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉండా కూడా, నువ్వు సమస్తాన్ని కూడా ఇచ్చేసినా కూడా దేవుడు చెప్పినటువంటి ప్రేమ, దేవుని ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు, ఏ ప్రయోజనం లేదని చెప్పి లేఖనాల్లో పౌలు గారు తెలియజేశాడు. ఆ మాటను చూసుకొని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలా ఉంది: మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే, ప్రేమ లేని దేవుని ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అనే మాట ఇక్కడ తెలియజేశాడు. అలాగనే ఇంకొక మాట ఏమాట అంటే, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలించగల పరిశుద్ధ అంటే పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను ఏమంటున్నాడు, వ్యర్థుడను అంటున్నాడు. అలాగనే 3వ వచనం ఏమంటున్నాడంటే, పేదల పోషణకు నా ఆస్తి అంతా ఇచ్చినా, కాల్చబడకు నా శరీరాన్ని ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు అని పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. కాబట్టి అసలు ప్రేమ అంటే ఏమిటో మనుషులకి అర్థం కాలేదండి. కాబట్టి మరి ఆ దేవుని మాటలు చూద్దాము. ఇంకా 6వ వచనం కూడా చూద్దాం. పౌలు గారి మాటలు 6వ వచనం ఏమంటున్నాడంటే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుచు ప్రేమ ఉంటుందట. దుర్నీతి యందు సంతోషించక సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమ. కాబట్టి దాని గురించి ఇంకా 8వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, శాశ్వత కాలం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములవును అగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ప్రేమే నిత్యము. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రేమ గురించి తెలియకపోవడం అనేది నిజంగా ఈ ట్రినిటీ సిద్ధాంతవాదులకు, యేసుక్రీస్తు దేవుడు అనే వాళ్లకు ఖచ్చితంగా ఈ ప్రేమ అంటే ఏమిటో అర్థం కాలేదు. ఒక మాట చూద్దాం.
యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి. కాబట్టి 6వ వచనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే, మనము ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే ప్రేమ. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనను అనునదియే ఆజ్ఞ. ప్రేమలో నడుచుకొనవలెనను అనునదియే ఆజ్ఞ. ఆజ్ఞ అంటున్నాడు. కాబట్టి ఏమన్నాడు దేవుని వాళ్ళారు, ఈ మాటలు మనకు అర్థమైతే మరి 7వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. నిజంగా ప్రేమలో నడిచే వాళ్ళకైతే ఎలాగో అని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఉన్నారు. ఈ ట్రినిటీ వాళ్ళు మరి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడనే దాన్ని నమ్మక యేసే దేవుడు, ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, క్రీస్తు కాదు, క్రీస్తు దేవుడు అంటున్నారు. అంటే అసలు పూర్తిగా దేవుని మాట వక్రీకరణ జరుగుతుంది. కాబట్టి అనేక వంచకులు లోకములో బయలుదేరి ఉన్నారు అంటున్నాడు. అంటే బైబిల్ వాక్యం అంతా కూడా వీళ్ళ దృష్టిలో పూర్తిగా అబద్ధముగా చిత్రీకరించి బోధిస్తున్నారండి. ఎందుకంటే మరి క్రీస్తు చెప్పిన మాట మరి మనకు తెలుసు. ఎందుకంటే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనం చూస్తాను కానీ 14వ వచనంలో ఉన్న మాటను మాత్రం అర్థం చేసుకుంటలేరు వీళ్ళు. ఏమిటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చక్కగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుందండి. వాక్యం ఏమై ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఆ వాక్యము అని అంటున్నాడు. ఆ వాక్యం ఏ వాక్యము? ఆది యందు దేవుని దగ్గర వాక్కుగా ఉన్నటువంటి వాక్యము. ఆది యందు ఉన్నటువంటి వాక్యము ఆది నుండి ప్రవక్తలకు ప్రత్యక్షమగుచు వచ్చినటువంటి దేవుని వాక్యం. ఆది నుంచి ఉంది, అది ప్రవక్తలకు ప్రత్యక్షమగుచు వచ్చింది. ఆ దేవుని వాక్కు శరీరధారి అయి, ఆ దేవుని వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, అంటే అద్వితీయ కుమారుడు జనిదైక కుమారుడు, శరీరము లేకుండానే కనబడినటువంటి కుమారుడు, శరీరం లేకుండానే కనబడిన కుమారుడిని అద్వితీయ కుమారుడు, అంటే కుమారుడైన ఆత్మ. అంటే యేసుక్రీస్తు వారు మరి ఆత్మగా పరలోకంలోనే కలుగు చేయబడ్డాడన్న సంగతి మనకు లేఖనాలని చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటే అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొంటిమి. ఆ క్రీస్తు మహిమ ఏంటంటే ఆత్మగా పరలోకంలోనే వాక్కుగా దేవుని దగ్గర ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి ఈ మాట ఇక్కడ చక్కగా అయినా యోహాను గారు తెలియజేశాడు. కాబట్టి మరి ఈ మాట మనకు అర్థం కావాలంటే కీర్తనకారుడు ఒక మాట తెలియజేశాడు. కీర్తన 16వ అధ్యాయము 8-9 చరణాలు ఇలా ఉన్నాయి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అంటున్నాడు. నా ఆత్మ హర్షించుచున్నది. ఈ మాటలు ఖచ్చితంగా క్రీస్తు గురించి మాట్లాడిన మాటలండి. కాబట్టి అందుకని ఏమంటున్నాడంటే నా ఆత్మ హర్షించుచున్నది అంటే, నా ఆత్మ అంటే ఫుట్నోట్లో నా ఆత్మ అంటే కింద మహిమ అంటున్నాడు. మహిమ అంటే అద్వితీయ దేవుని మహిమ, అంటే దేవుని ఆత్మలో భాగం. కాబట్టి ఆ మహిమ గురించి చెబుతున్నాడు. అంటే క్రీస్తు భూమి మీదకి రాకముందు ఆత్మగా లేక మహిమగా దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని వాక్కుగా అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ ఆ వాక్యే భూమి మీదకి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ప్రవేశించినప్పుడు ఏమి చెప్పాడో ఇక్కడ లేఖనం రాయబడి ఉంది. ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన అంటే క్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి అంటే గ్రంథపు చుట్ట అంటే లేఖనాల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవుణ్ణి ఏమన్నాడు చూడండి, దేవా
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చానయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని అనే మాట లేఖనాలలో కీర్తన 40వ కీర్తన 6 నుంచి 9 వచనాలు బాగా చదవండి. త్రిత్వవాదులారా బాగా చదవండి. ఇవి క్రీస్తు గురించి రాయబడ్డ మాటలే. ఆ క్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పిన మాటలు కీర్తన 46 నుంచి 9 వచనాల్లో ఉన్నాయి. బాగా చదవండి అయ్యా. సత్యం చదివితే అయ్యా వాళ్ళ ట్రినిటీ వాళ్ళే కాదు, దేవుని వాక్యం కావాలనుకున్న ప్రతి ఒక్కరు చదవండి. పరలోకం కావాలనుకునేవాళ్ళు. నరకానికి వెళ్తాం బ్రదర్ అన్నప్పుడు మీ ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే బాగా చదవాలా. చదివితే ఏమవుతుందంటే చక్కగా బతుకుతారండి, లేకపోతే నరకమే గతి. కాబట్టి మరి ఈ వంచకులు అంటే దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ఏసే దేవుడు అని అబద్ధపు లేఖనాలు చెప్పి పూర్తిగా ఈ లేఖనాలన్నీ మార్చేస్తున్నారండి. కాబట్టి దేవుడే తన వాక్కుకు శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపాడని ఈ లేఖనాన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థమై తీరాలి. దేవుడే శరీరమును ధరించుకొని ఈ లోకానికి రాలేదండి, 100% రాలేదు. దేవుడు తన కుమారుని అభిషేకించి, అంటే అభిషేకించడం అంటే మెస్సయ్య ఆయన గురించి ముందుగా లేఖనాలు రాయబడింది ఏంటంటే మెస్సయ్య. పాత నిబంధనలు అంతా కూడా క్రీస్తు గురించి రాయబడ్డాయన్నీ కూడా మెస్సయ్య అనే మాటలు ఉంటాయి. కాబట్టి ఆ మెస్సయ్య అంటే అభిషిక్తుడు, అభిషేకింపబడిన వాడు. ఎవరి చేత? దేవుని చేత. దేవుడైతే ఇంకొకరి చేత అభిషేకింపబడాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడైతే దేవుణ్ణి ఎవరు కూడా అభిషేకించరు, అభిషేకించవలసిన అవసరత లేదు. మనుషుల యొక్క ఎవరైనా మరి ఆయన్ని హెచ్చించడం అనేవి దేవునికి సంబంధించినవి కావు. దేవుని తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకే ఆ దీవెనైనా ఎవరైనా మరి అభిషేకించడం కానీ ఏదైనా చేస్తారా. దేవుడు ఎవరి చేత అభిషేకించబడడు, ఎవరి చేత దీవించబడడండి. దేవుడు ఆయన అందరికంటే గొప్పవాడు. ఇది కాస్త గుర్తుండాలి. కాబట్టి ఆయన ఒక యేసుక్రీస్తు వారిని దేవుడు అభిషేకించడం అన్నదే వాక్యానుసారం. కాబట్టి ప్రేమనుడు దేవుని వాళ్ళారా, మరి ప్రేమ అంటే ఏమిటంటే ఈ దేవుని మాటలు వినాలి, నమ్మాలి, దాని ప్రకారము నీవు నేను ప్రకటించాలి. అదే సువార్త. ఇది సత్యవాక్యం అండి. ఇదే నిజమైనటువంటి సత్యవాక్యము. ఈ ప్రేమ కలిగిన వాళ్ళే, ఈ వాక్య సంబంధమైన ప్రేమ కలిగిన వారే అంటే దుర్నీతి అంటే వాక్యము కానిది దుర్నీతి అండి. దుర్నీతి అందు అంటే దేవుడు చెప్పని దాని యందు సంతోషపడక సత్యమునందు సంతోషించుచు. ఎవరో దేవుని ప్రేమ కలిగిన వారు సత్యమందు సంతోషించుచు ఉంటారు. ఇదే క్రీస్తు అపోస్తలులు ప్రవక్తలు బోధించినటువంటి బోధ. కాబట్టి మరి మొట్టమొదట క్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏమి బోధించాడో ఆ విషయాలు మనం ఇప్పుడు కొన్ని లేఖనాలు చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 25 నుంచి 26 సమరయ స్త్రీ చెప్పినప్పుడు మరి క్రీస్తు ద్వారా ఏమి పలికించాడో, క్రీస్తు ఏమని సాక్ష్యం ఇచ్చాడో ఆ మాట చూద్దాము. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయను. ఆ మెస్సయ్య అంటే ఆ క్రీస్తు వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననమ్మా, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని క్రీస్తు తనను గురించి తాను చెప్పుకున్నాడండి. క్లియర్. ఇందులో అబద్ధం ఏమీ లేదు, మర్మం కూడా ఏమి లేదండి. కాబట్టి ఇది అర్థం కాంది ఈ అబద్ధ బోధకులకు ఎందుకు అర్థం కావట్లేదంటే నాశనానికి పోవడానికి సిద్ధపడ్డారు కనుకనే వాళ్ళకి అర్థం కావట్లేదు. అదేమంటే మనం చెప్తున్నాం అంటే వాళ్లకు మనోనేత్రాలు తెరవబడలేదండి. వాళ్ళే అబద్ధ బోధకులు చెప్పి దొంగ అని అరిచినట్టుగా ఉంటుంది. లేఖనం చూపిస్తుంటే వీళ్ళకి ఏమిటో అంత నొప్పి, సరిగా చూడరు. కాబట్టి మరి ఇంకా క్రీస్తు మాటలు కూడా ఇంకా కొన్ని విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38. నా ఇష్టమును నెరవేర్చుకున్నాడు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం ఎవరో పరలోకంలో నా తండ్రి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చలేక పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇందులో అర్థం కాని ఏముందంటారా? ఆయన చెప్పాడు కదా, పరలోకం నుండి నేను పంపిన తండ్రి అని చెప్తున్నాడు.
నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను ఏం చేయట్లేదు, ఇక్కడ నా ప్రయత్నం ఏమీ లేదు, అంత దేవుని ప్రయత్నమే. ఆయన నన్ను పంపాడు, ఇది చెప్పమన్నాడు, ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నా, నా అంతటా నేను ఒక్క మాట కూడా నేను చెప్పను. ఇది అబద్ధం ఎరగని యేసుక్రీస్తు వారి యొక్క నోట వచ్చిన మాట. ఆయన అబద్ధమే ఎరగడండి, ఆయన నోట వచ్చిందంతా సత్యం. ఆయన అదే చెప్తున్నాడు, నా అంతటా నేనేమి చెప్పను, తండ్రి నాకు ఏది చెప్పమని ఈ భూమి మీద పంపించాడో అది తప్ప నేను ఏమీ చెప్పను అన్నాడు, నేను ఏమీ ఎరగనన్నాడండి. ఇది నిజంగా సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల మరి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని దేవుడే పంపినట్టుగా మనకు తెలుసు. కాబట్టి మార్కు సువార్తలో మరి ఇంకొక మాట చూద్దాం. మార్కు సువార్త 14:61 మరి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని చూద్దాం. అయితే క్రీస్తు ఉత్తరం ఏమీ చెప్పక ఊరకుండాను. ప్రధాన యాజకులు ఒక ప్రశ్న అడిగారు, దానికి ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా ఊరకున్నాడు. మరలా ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా, పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా క్వశ్చన్ ఇచ్చాడు ఆయన ప్రధాన యాజకుడు. అవును నేనే. అక్కడ ఏమంటున్నాడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తును నేనే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి క్రీస్తు మాటలు ఇంత స్పష్టంగా ఉంటే ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి? 2 చాలు కదా. ఒక మాట రైటు కాదంటానికి 2 సాక్ష్యాలు చాలు. బైబుల్ 2 లేక 3 సాక్ష్యాలు అంటే ఇదిగో 3 సాక్ష్యాలు చూపించారు చాలు క్రీస్తు బోధ. తర్వాత అపోస్తుల బోధ. అపోస్తులు ఏం చెప్పారో చూద్దాం. ఎందుకంటే క్రీస్తు బోధలో కాకుండా, అపోస్తుల బోధ కాకుండా, ప్రవక్తల బోధ కాకుండా ఇంకే బోధ నమ్ముతారంటే? సొంత బోధ నమ్ముతారా? స్వయం కృతాపరాధం చేసుకుని నరకానికి పోవడానికి దేవుడు ఎవరి ద్వారా చెప్పించాడు వాళ్ళ బోధే మనకు పరలోకం ఇస్తుంది తప్ప మన సొంత బోధ, స్వనీతి కాదు. సరే, అపోస్తుల కార్యాలు, ఎందుకంటే ప్రవక్తల బోధ చూద్దాం ముందు. పేతురు గారు చెప్పిన మాట అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 21 నుంచి 24 చదివితే చక్కగా మీకు అర్థమవుతుంది. చదవండి అపోస్తుల కార్యాలు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి అని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆది నుండి కూడా పలికించాడు. అన్నిటికీ కుదురుబాటు, అన్నిటికీ సరిపోయేటువంటి రోజులు వస్తాయి. అవే క్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి రోజులు. అన్నిటికీ కుదురుబాటు కాలం క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే. 22వ వచనం, మోసే ఇట్లను ప్రభు అయిన దేవుడు నాలాంటి వాడిని అంటే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినా సరే, ఆయన మీతో ఏమి చెప్పినా ఖచ్చితంగా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. ఆయన ఎవరో కాదండి, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారే. వినకపోతే సర్వనాశనం, ఆయన మాట వినకపోతే సర్వనాశనం అని ఇక్కడ ఆయన చెబుతూ ఇంకొక మాట ఏమంటున్నాడంటే 24వ వచనంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనం, అలాగే మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమున గురించి ప్రకటించిరి. అంటే క్రీస్తు దినమున గురించి ప్రకటించిరి. అలాగనే బాప్తిసం ఇచ్చే యోహాను గారు తండ్రి అయినటువంటి జకర్యా కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన కూడా ప్రకటించాడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి 75 దాకా చదువుకోండి, మీకు అర్థమైంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి 75 వరకు చదివితే చక్కగా అబ్రహాం గారితో దేవుడు చేసిన వాగ్దానం చక్కగా మీకు అర్థమవుతుంది. దాన్నే పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా గారు కొత్త నిబంధనలో ప్రవచించాడు. ఏమంటున్నాడు? ప్రభు అయిన దేవుడు స్తుతి నొందును గాక, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన దినమున తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా శత్రువుల నుండి మనల్ని విడిపించుటకు రక్షణ కలుగు చేశాను. దీనిని గురించి ఆయన, ఈ రక్షణ గురించి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించి తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోనూ చేసిన ప్రమాణం ప్రకారము రక్షకుడు యేసును పుట్టించెను. ఇది ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఈ శిశువు అంటే ఆయన అంటే ఈ శిశువు అంటే తన కుమారుడు గురించి చెప్తున్నాడు. ఈ శిశువు మరి ఆయన పుత్రుడు గురించి చెప్తున్నాడు. ఆయన మార్గం అంటే యేసు మార్గమును సిద్ధపరచుటకు నీవు ప్రభువునకు ముందుగా నడుతూ అని చెప్పి మరి
క్రీస్తుకు ముందు నడిచే ప్రవక్త వారంటే ఆయన కుమారుడైనటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి ఆయన జకర్యా గారు ప్రవచించినట్టుగా మనకి ఈ లేఖను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆది నుండి అంటే మరి అబ్రహాం గారికి 14 ఆదికాండం 14 అధ్యాయంలో చెప్తాడు, తూర్పు తట్టు, పరమడ తట్టు, దక్షిణం, ఉత్తరం తట్టు 4 పక్కలు మొత్తం చూసుకో, ఇదంతా నీ సంతానానికి ఇస్తానంటాడు. అలాగే 26వ అధ్యాయం ఆదికాండం 24:3లో మరి ఇస్సాకు దర్శనమిచ్చి, ఇదిగో నీ తండ్రికి ప్రమాణం చేసిన ప్రకారంగా నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని ఇదిగో ఆకాశ నక్షత్రాల్లో చేస్తానని చెప్పి ఇస్సాకు చెప్తాడు. అలాగనే మళ్ళీ యాకోబు గారితో కూడా అదే వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆది కాండంలోనే పితరుల కాలంలోనే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఎవరయ్యా అని కనుక చక్కగా మన గలతీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులు గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము యేసు క్రీస్తే. ఆ సంతానం అబ్రహాం సంతానం ఎవరంటే యేసు క్రీస్తే అన్న సంగతి ఇక్కడ చక్కగా గలతీలకు రాసిన పత్రికలో చక్కగా మరి పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ఇంకా మరి సమూయేలు గారి గురించి కూడా మరి ఇక్కడ ఇందాక మన పేతురు గారు చెప్పాడు, సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు వాళ్ళందరూ కూడా క్రీస్తుని గురించి ప్రకటించారు అనేది మనకి ఇందాక చెప్పాడు. కాబట్టి మరలా ఇప్పుడు ఒక మాట చూద్దాము. ఎందుకంటే దావీదు గారు కూడా ఈ సమూయేలు గారి ద్వారా మరి వాగ్దానం చేశాడు. ఆ మాట చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాల్లో దేవుడు సమూయేలు గారి ద్వారా దేవుడికి తెలియజేసినటువంటి వాగ్దానము, ప్రమాణము, దాన్ని కూడా మనం చూద్దాము. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ సంతానము నుండి వచ్చినటువంటి అతనికి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించును. ఒక మందిరం అంటే ఆ కాలంలో సొలొమోను గారి ద్వారా కట్టించుకున్నాడండి. ఆ భౌతిక సంబంధమైన మందిరం గురించి ఇక్కడ చెప్పటం లేదు. ఏమంటున్నాడంటే ఒక మందిరం కట్టించుకుందును అంటే మరి అది ఏమిటంటే ఆత్మ సంబంధమైన మందిరము. ఆయన జీవించి చనిపోయిన తర్వాత ఆయన సంతానంలో నుంచి వచ్చినట్టు ఆయన కుమారుల ద్వారా వచ్చేటువంటి సంతతి అంటే ఆయనే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారండి. అలా ఆత్మ సంబంధమైన మందిరాన్ని చెప్తున్నాడు తప్ప భౌతిక సంబంధమైనటువంటి ఆ కాలంలో యెరూషలేములో కట్టబడినటువంటి సొలొమోను కట్టినటువంటి మందిరం గురించి కాదు. అది భౌతిక సంబంధమైంది. ఆత్మ సంబంధమైన మందిరము మరి తర్వాత అలా కుమారుల్లో నుంచి వచ్చేటువంటి ఆ సంతతుల నుంచి వచ్చేటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట అది చెప్తున్నాడు. ఇంకా ఇదే మాటను మనకు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 11లో చక్కగా మరి అక్కడ రాయబడింది. ఆ మాట చూద్దాము. మొదటి దినవృత్తాంతాలు 17-11 వచనం, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలిగిన నీ గర్భం కాదు, నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. ఆ కుమారుడే క్రీస్తు అంటే ఆత్మ సంబంధమైన మందిరము అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ విధంగా మరి ఖచ్చితంగా దేవుడు సమూయేలు గారి ద్వారా దావీదుకు కూడా ప్రమాణం చేశాడు. అంటే అప్పుడు పితరులకు చేసినటువంటి వాగ్దానమే కంటిన్యూషన్గా దావీదు దగ్గరకు వచ్చేసింది. కాబట్టి వారిలో నుంచి కొంతమంది ప్రవక్తలు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రవచించారు. ఆ మాటలను మనం ఒక్కొక్కటి కూడా చూద్దాము. ఎందుకంటే ఎంతమంది ప్రవక్తలు ప్రకటించారు వాళ్ళందరూ కూడా క్రీస్తు గురించే ప్రకటించారు అన్న సంగతి మనకు అర్థం కావాలి. మొట్టమొదట మోషే చెప్పిన దాన్ని మనం విన్నాం, ఎందుకంటే నాలాంటి ప్రవక్త అని. తర్వాత అపోస్తుల కార్యాలు ఇప్పుడు మనం చూసాం, సమూయేలు ప్రవచించినటువంటి అది కూడా చూసాం. ఇప్పుడు మూడవది యెషయా గారి ద్వారా ప్రవచించాడు ఒక మాట, అది కూడా చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా ఉంది. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అతని మీద యెహోవా ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, బలములను ఆత్మలకు జ్ఞానానికి
మూలమగు ఆత్మ అతని యందు ఉంచుతాను. ఎవరు ఆ అతను అంటే యేసుక్రీస్తు యందు. ఆయనే యెషయా కుమారుడైన దావీదు సంతానంలో పుట్టబోయే సిగురు. కాబట్టి అందుకని యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును అంటే ఆయనే యేసుక్రీస్తు అని మనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మరొక ప్రవక్త సాక్ష్యం చూద్దాం. ఇర్మియా గారు ఏం చెప్పాడు? 23వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు దేవుని వాక్కు ప్రత్యక్షమై రాబోవు దినములలో, ఇప్పుడు కాదు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగురును దావీదుకు నీతి సిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా కార్యము జరిగించును. వివేకం అంటే జ్ఞానముతో కార్యాలన్నింటినీ కూడా జరిగిస్తాడన్న సంగతి ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి మరొక సాక్ష్యం కూడా చూద్దాము. ప్రవక్తలందరూ కూడా దీని గురించి చెప్పారండి. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయము 20 నుంచి 28 చదవండి. 20 నుంచి 28 బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమన్నాడంటే 25 వచనం చదువుతున్నాను నేను. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. దావీదు గారు ఎల్లకాలము జీవించుంటానికి ఆయన మనిషి కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి బతికాడు కనుక ఈ బతికిన తర్వాత ఎల్లకాలము ఇశ్రాయేలుకి ఏంది, మనకే సమస్తంలో మానవులందరికీ కూడా ఆయన అధిపతి అంటే రాజు అని ఇక్కడ యెహెజ్కేలు గారి ద్వారా చెప్తున్నాడు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం మొత్తానికి వాళ్లకు అధిపతి అయి ఉండను. మరి వారు 28వ వచనం, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. అన్యజనులకు అర్థమవుతుందని చెబుతూ ఇంకా 21వ వచనం ఏమంటున్నాడంటే, ఆ కాలములో అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కాలములో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు 2 రాజ్యములుగా ఉండక వారిని ఏకజనము, ఒకటే జనము, 2 రాజ్యాలు కాదు, ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజును నియమించేదను. ఆ రాజే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి యెహెజ్కేలు ద్వారా కూడా దేవుడు మాట్లాడిన మాటలు మనం విన్నాము. తర్వాత ఇంకొక మాట, దానియేలు గారు కూడా క్రీస్తుని గురించి ప్రవచించాడండి. ఆ ప్రవచనం కూడా చూద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 నుంచి 47 చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇది సందర్భం ఏంటంటే నెబుకద్నెజరుకి ఆ స్వప్నంలో ఒక బొమ్మ కనపడుతుంది. అందులో శిరస్సు మేలి బంగారము, ఈ భుజాలేమో వెండి, తర్వాత పొట్ట ఇమామో ఇత్తడి, తర్వాత ఇవి తొడలు ఇవేమో ఇనుము, మరి కింద పాదాలేమో ఇనుము మట్టి కలిసి ఉన్నట్టుగా ఒక 4 రాజ్యాలని చూపిస్తూ ఆ ప్రతిమలో ఒక్కొక్క లోహాన్ని బట్టి చూపించినప్పుడు ఆయనకు అర్థం కాకపోతే దానియేలు దాని గురించి చెప్తున్నాడు. ఆ మాట చూద్దాము. ఆ రాజుల కాలంలో ఎవరంటే నెబుకద్నెజరు, మాదియా పారసీకుల రాజ్యము, అలాగే మరి గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, ఈ 4 సామ్రాజ్యాల గురించి చెప్తూ ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక, ఆ రాజ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగయుగములు వరకు నిలుచును అంటున్నాడు. కాబట్టి ఈ రాజ్యం ఏదంటే ఆ రాజ్యం గురించి చెబుతూ ఇంకేమంటున్నాడంటే తర్వాత వచ్చిన 48వ వచనం ఏమంటున్నాడంటే, చేతి సహాయం లేక అంటే ఎవడి సహాయం అవసరం లేదండి. మనుషులు ఎవరి సహాయం లేకుండా చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండి, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. కలలో చూశారు కదా. ఇందువలన మహాదేవుడు, పరలోకములో ఉన్న ఆ మహాదేవుడు ముందుగా జరగబోవు సంగతి తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని చెప్పి దానియేలు గారు మరి పర్వతము నుండి తీయబడిన రాయి అంటే దేవుడు పెద్ద పర్వతం అనుకుంటే ఆ పర్వతం నుంచి వచ్చేటువంటి రాయే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడ పర్వతం అంటే యెహోవా దేవుడిగా ఉన్నాడు. ఆ పర్వతం నుండి తీయబడిన రాయే యేసుక్రీస్తు వారు. కనీసం తండ్రి కుమారుని ఈ విధంగానే అర్థం చేసుకుంటే చాలా సంతోషం. తర్వాత ఇంకొక ప్రవక్త చెప్పిన మాట, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాల్లో ఏమంటాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా
సిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి సిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఇందా చెప్పాడు కదా దావీదుతోటి సమూయేలు గారు చెప్పాడు కదా, అతడు యెహోవా ఆలయమును కట్టును అని. ఇక్కడ జకరియా గారి ద్వారా మరలా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తన స్థలంలోని సిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై ఏలును. అతడు యాజకత్వము చేయగా, ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు వారి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకు ప్రధాన యాజకుడిగా దేవుని చేత మెల్కీసెదెకు క్రమంలో నియమించబడినటువంటి యాజకుడు. అందుకని ఇక్కడ ఏమన్నంటే అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి అంటే ఇశ్రాయేలు 2 గోత్రాలకి మరి అన్యులైనటువంటి మనకు కూడా ఏమైందంటే ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని చక్కగా ఇక్కడ వివరించాడండి. ఇంతకన్నా ఎన్ని రుజువులు కావాలండి క్రీస్తు గురించి? క్రీస్తు దేవుని కుమారుడని, యేసే క్రీస్తు అని మనకి ఎన్ని వచనాలు ప్రవక్తల బోధలు అన్నిటిలో కూడా ఇంకెన్ని కావాలి? చివరిగా క్రీస్తు వారు కూడా ప్రవక్తే, తనను గురించి తాను సాక్ష్యం చెప్పాడు. కనీసం అదైనా వినండి, కనీసం తప్పించుకుంటారు నరకాన్ని. ఏమన్నాడంటే ప్రకటన 22:16 వచనంలో ఏమన్నాడంటే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. స్వయంగా యేసుక్రీస్తు నేను దావీదు వేరు చిగురును అని. మరి 8వ ప్రవక్తగా ఇప్పుడు 8 మంది గురించి సాక్ష్యాలు చెప్పాం. 8 మంది ప్రవక్తలు సాక్ష్యం చూపించారు. ఎవరైనా సరే ఇందులో క్రీస్తుని గురించి, యేసుని గురించి, దేవుడే క్రీస్తుని కానీ, దేవుడే ప్రవక్తని కానీ, దేవుడే కుమారుడని కానీ, దేవుడే సిగురని కానీ, దేవుడే రాయని కానీ, దేవుడే రాజుగా తనను తాను నియమించుకున్నాడని కానీ ఒక్క ప్రవక్త చెప్పినా ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవచ్చండి. ఒక్క ప్రవక్త కూడా చెప్పలేదే. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా ప్రవక్తగానే పిలువబడ్డాడు. ఆయన కూడా నేను దావీదుకు వేరు సిగురు అన్నాడు. యెషయా చెప్పినట్టు, జకరియా చెప్పినట్టు నేను కూడా సిగురునే అని ఆయన చెప్పుకున్నాడు తప్ప నేను దేవుడిని చెప్పుకోలేదండి. అపోస్తలులు ప్రవక్తలు చెప్పిన బోధ మనకెందుకయ్యా? స్వనీతితో మనం నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుని నరకానికి దగ్గరగా అవుతున్నాం. ట్రినిటీ సిద్ధాంతం నమ్మేటువంటి సహోదరులారా, చక్కగా లేఖనాలను చూడండి, మనిషి చెప్పాడని కాదు. కాబట్టి ఈయన గురించి మరి ఇంతమంది సాక్ష్యాలైనా మనకి నమ్మకం లేదు. అందుకనే పౌలు గారు లాస్ట్లో ఇంకొక మాట, ఆయన ఏమని నిరూపించబడ్డాడో, ఆ రోజుల్లో ఏమని జనాలందరూ ఒప్పుకున్నారో, ఆయన ఏమని నిరూపించాడో ఒక్క మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంది. దేవుడు తన ప్రవక్తల ద్వారా, ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ప్రవక్తల లేఖనాలే. దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. తర్వాత యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున, మృతుల్లో నుండి తిరిగి లేపబడినందున, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఒకసారి దేవుని కుమారుడు నిరూపించబడ్డ తర్వాత కాదు, రెండో నాలుకెందుకు సాతానుగాళ్ళలాగా, రెండో నాలుకెందుకు దేవుడు కూడా అని ప్రభావంతో దేవుని కుమారుడు నిరూపించబడ్డాడు. ఇక అంతే, అది ఫైనల్. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు దాకా అపోస్తుల యొక్క ప్రవక్తల యొక్క లేఖనాలన్నీ చూసాం. ఇప్పుడు అపోస్తులు ఏం చెప్పారో, అపోస్తుల బోధ ఏమై ఉందో అది చూసుకుందాం. మొట్టమొదట అపోస్తుల సాక్ష్యం, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో పేతురు గారు ఇలా అంటున్నాడు. ఆయన అడుగుతాడు, మనుష్య కుమారుడు ఎవరని చెప్పి మనుషులందరూ అనుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు రకరకాలుగా అనుకుంటారు. ఏలియా అని, యోహాన్ అని, లేకపోతే ఇర్మియా అని, ప్రవక్తలు ఒకడంటారు. సరే, వాళ్ళకంటే అర్థంగా తీసి పక్కన పడండి, మీరు నాతో ఉన్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు అన్నమాట, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు గారు సంఘానికి పెద్ద అండి. ఆయన ధన్యుడు. ఆయనకు మరి పాతాళపు లోకపు ద్వారపు తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్పినందుకు ఆయన ధన్యుడయ్యాడు. నీకొద్దా ధన్యుడు? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకోవడానికి నీకు ధన్యత వద్దా? క్రీస్తు అని నువ్వు ఒప్పుకోవా? సంఖ నాకి పోతావు ఒప్పుకోకపోతే.
తర్వాత ఇంకొక సాక్ష్యం చూద్దాం. యోహాను గారి సాక్ష్యం. ఈయన అపోస్తులుడే కదా, యేసుక్రీస్తు వారిని ఎప్పుడు ఆనుకొని ఉండేటువంటి ఆయన శిష్యుడు. మరి యోహాను గారు ఆయన గురించి ఆయన మాటలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో యోహాను గారు ఏం రాశాడంటే ఆయన యొక్క సువార్తలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీవు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్టు. నీకు జీవం కావాలా? జీవం కావాలా? మరణం కావాలా నాయన? కోరుకో. నువ్వు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఏమని? ఏసే దేవుని కుమారుడైన క్రీస్తు. ఇది నమ్మడానికి, ఇది నమ్మి నువ్వు జీవం పొందడానికి ఈ లేఖనాల్లో అన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్యకాలు అనేకమైన రాయబడ్డాయి. అవి చూసి నమ్మాలి. ఏమని? ఏసే దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మునట్లు ఇవన్నీ రాయబడ్డాయి అని చెప్పి యోహాను గారి సాక్ష్యం. అలాగనే మరి పౌలు గారు అన్ని లేనటువంటి మనకు బోధకుడు అండి, పరిచారకుడు. మన కోసమే ఆయన ప్రత్యేకంగా దేవుని చేత నియమించబడ్డాడు. ఇక ఆయన మాటలు కూడా వినము మనం. మనకు అసలుకి ఎవరి మాటలు అక్కర్లేదు, మన సొంత బుర్రే కావాలి. ఏమంటున్నాడు? 9:20 అపోస్తుల కార్యాలు 9:20 ఏసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను అని ఇక్కడ చక్కని మాట అన్నాడు. అలాగే 22వ వచనం 9:22 ఏమంటే, ఈయనే ఈ దేవుని కుమారుడే, ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న వారందరినీ కలవరపరిచాడంట. కలవరం ఎప్పుడు పుడుతుందండి? పూర్తి ఇలా అనుకొని దేవుడు అని కాదు, కుమారుడు అంటే కలవర పుట్టదా? అరే నేను దాకా అలా అన్నాడు, ఇవ్వలేదు ఇలా అంటున్నాడు అని చెప్పి కలవరం వచ్చేసిదిగా. అదే చేశాడు ఆయన, కలవరపరిచాడు ఆయన. తర్వాత ఇంకొక సాక్ష్యం చూద్దాం. అపోల్లో సాక్ష్యం. అపోల్లో అనేటువంటి ఒక ఆయన విద్వాంసుడు ఆయన ఉన్నాడు. ఆయన మంచి లేఖనాల్లో మంచి ప్రవీణుడు. ఆయన గురించి ఆయన సాక్ష్యం అపోస్తులు ఉంది, అది చూద్దాము. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24-28 వచనం చూడండి. అపోల్లో ఒక యూదుడు, ఇతడు లేఖనములందు ప్రవీణుడు, లేఖనాలందు ప్రవీణుడు అండి. ఎంతో గొప్పవాడైతేనే ఈ మాట రాయబడింది. ప్రవీణుడు అంటే ఎంతో జ్ఞానం కలిగిన వాడు, లేఖనాలన్నీ కూడా అవపోసన పోసినవాడని అర్థం. ప్రవీణుడు ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి అంటే చూపించాడు. లేఖనాలు అన్నట్టు కూడా చూశాడు, ఇదిరా రైటు అని దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఈ అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన దేవుని కుమారుడని నమ్మితేనే మనకు రక్షణ, మనకు బాప్తిసం తీసుకోవాలి. అలా నమ్మితేనే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే ఆ దేవుడు మనలో ఉంటాడని యోహాను గారు కూడా సాక్ష్యం ఇచ్చడం మనం చూస్తాం. కాబట్టి అవన్నీ కూడా లేఖనాల అబద్ధం కాదండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఇంకా మరి కొత్త నిబంధన కాలంలో అపోస్తులు చెప్పినటువంటి బోధ అన్ని ఈ యొక్క ప్రవక్తల లేఖనాలు, క్రీస్తు మాటలు వీటన్నిటితోటి కలుపుకొని అపోస్తుల బోధ అంతటిని కూడా ధ్యానించినటువంటి పౌలు గారు ఆయన దేవుని సంకల్పం అంతా ఎరిగినవాడు. ఆయన చెప్పినటువంటి మాట ఒకటి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది. అపోస్తులు ప్రవక్తలు క్రీస్తువా చెప్పింది. వాళ్ళు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. వాళ్ళు వేసిన పునాది వేశారండి, కట్టబడి ఉన్నారు. అందుకు పౌలు గారు ఏమంటున్నాడంటే, చూడండి ఆయన ఏమంటున్నాడంటే, పునాది అపోస్తులు వేసినట్టు పునాది ఏమిటో పౌలు గారే చక్కగా చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఏయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది క్రీస్తే. నేర్పకారుని అదే నేర్పు కలిగిన వాడిలాగా వేసాడంట అండి. ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడ్డాయి. కాబట్టి ఆయన నేర్పకారుడైనటువంటి నేర్పు కలిగినటువంటి శిల్పకారుని వల్లే పునాది వేశాడట. ఇక ఎవరైనా సరే ఆ పునాది మీదనే కట్టాలి తప్ప మరి ఏబడినది తప్ప మరొక పునాది ఎవడు కూడా వేయలేడు, వాడి వల్ల కాదు, చేత కాదు అంటున్నాడు.
కాబట్టి ప్రేమడు దేవుని వాళ్ళారా మనకు అర్థం కావాల్సిందంటే యేసుక్రీస్తే దేవుని కుమారుడు. ఇదే పునాది, అపోస్తలులు ఇచ్చిన పునాది, ప్రవక్త చెప్పింది, అందరూ చెప్పింది ఇదే. లాస్ట్గా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాము. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 9, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ నిలిచి ఉన్నవాడు దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉన్నవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనాను ఈ బోధ తేక నీ యొద్దకు వచ్చిన ఎడల వానిని నీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పినవాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగను. ఈ ట్రినిటీ వాళ్ళు ఎవడన్నా వస్తే వాళ్ళకి శుభమని చెప్పడం, నమస్కారం చెప్పడం కూడా ఖచ్చితంగా వాని యొక్క దుష్ట క్రియల్లో మనం కూడా పాలు పంపును పొందిన వారు అవుతాం అన్నమాట ఇక్కడ స్పష్టంగా రాయబడింది. కాబట్టి క్రైస్తవుడా బహుపరాక్, చాలా జాగ్రత్త. యేసే క్రీస్తు, అది వాక్యం. యేసు దేవుడు, ఇది ట్రినిటీ వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఆలోచన కలిగిందట. అది మనుషుల ఆలోచన కాదండి, దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట సాక్ష్యం. కాబట్టి యేసే క్రీస్తు, అపోస్తలుల బోధ. ఇక ప్రవక్తల బోధలు ఏంటంటే ఆయన దావీదు వేరు సిగురు, మరి పర్వతం నుండి తీయబడిన రాయి వేరు సిగురు, దావీదు సిగురు, ఆ అబ్రహాం సంతానం, ఇవన్నీ కూడా ఆయన కుమారుడు యొక్క లక్షణాల్లోనే ఉన్నాడు తప్ప దేవుడు అనేది ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, క్రీస్తు కానీ, దేవుడు కానీ ఎవ్వరు చెప్పల. వాళ్ళెవ్వరు చెప్పని దాన్ని మనకెందుకండి. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, మరి మీ అందరికీ యేసుక్రీస్తు కృప తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. ఆమె ముగించబడింది. జాగ్రత్తగా చూసుకొని సత్యాన్ని గ్రహించండి.